హలో అందరికీ నమస్తే. శివరాత్రి పండుగ మంచిగా జరుపుకున్నారా? మేము కూడా మంచిగా జాతరలు తిరిగి వచ్చినాం, వెంకటేశ్వర గుడికి వచ్చినాం. అట్లనే వెంటనే 15వ తారీఖు మన సినిమా వస్తున్నది. షరతులు షర్బతులు అన్నట్టు ఈ ఎండాకాలంలో చల్ల వాడనీకే షరతులు వర్తిస్తాయి. ఏందే ఇది మర్మం ఏంటిది సినిమాది? అస్కరన్న నువ్వు మొదలుపెట్టే. అస్కరన్న పుష్కరాలకు వచ్చినట్టు ఉన్నది. థ్యాంక్ యూ సత్తన్న, ఇంత మంచి బిజీలో కూడా టైం ఇచ్చినావు, వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి సినిమా చేసిన అంతే, మంచి సినిమా. మనకు మంచిగా నవ్వుకుంటాం, కొద్దిసేపు ఆలోచిస్తాము, కొద్దిసేపు మనకు మనం కనబడతాం. ఇప్పుడు బిత్తిరి సత్తును కూడా కనబడతాడు అలా, ఆ క్యారెక్టర్లలో అరే నేనే కదా అని చెప్పేసి కనబడుతుంది. అదే షరతులు వర్తిస్తాయి. ఇక పేరేంటిదంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు ఏడికి పోయినా మనకు షరతులు ఉంటాయి కదా. ఒకటి రాస్తారు, ఒకటి రాయరు. ఎట్ ది సేమ్ టైం మనకు ఇప్పుడు అదే మనిషికి మనిషి కూడా షరతులు. ఇప్పుడు నీ దగ్గర కొంచెం అటు ఇటు అయితే కూడా ఏ అని అంటావు కదా, అట్లా అట్లా అది పెట్టిన టైటిల్ ముందే చెప్తున్నా చూడు అన్నట్టు. మాకు కూడా ఏమైనా షరతులు పెట్టినరా? మళ్ళీ హీరోయిన్తో ఎక్కువ మాట్లాడొద్దు, ఆమెకు నీ భాష అర్థం కాదు. నీకు పెట్టిన షరతులు ఏంటంటే నువ్వు ఎక్కువ మాట్లాడాలని. ఎక్కువ మాట్లాడితే నా సినిమాని ఎక్కువ మంది చూస్తారు. అవును, ఎక్కువ మాట్లాడితే నాదోటి ఆటర్ ప్రూఫ్ ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం? ఇదంతా తడిచిపోతుంది. ఎందుకంటే ఫన్ ఫంక్షన్ ఉంది కానీ దానివల్ల లాలాజలం అంతా సగం వెళ్ళిపోతుంది. ఏదొచ్చినా కానీ మనకు అంటే ఏదొచ్చినా కానీ మనకు అది సంబరం అవుతుంది కదన్న. సంబరం ముందు ఏది ఉన్నా కానీ మనకి ఏమి ఇబ్బంది లేదు. అస్కరన్న గురించి మాట్లాడాలంటే అస్కరాలు జరిపోవు అవి. ఇంకా చైతన్య బాయ్తో నేను ఇది రెండోసారి అప్పుడు 21-30లో కలిసినాం. నీకు పెళ్ళి అనగానే నువ్వే గుర్తొస్తున్నావే. ఇక ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పెళ్లి పిల్లగాని లెక్కనే ఉంటావా? అంతే. ఇక నీ పెళ్లికి సొంత పెళ్లికి కూడా డైరెక్ట్ కరకు చెప్పు, వస్తే షూటింగ్ చేస్తారు, అది కూడా సినిమా లెక్కనే అవుతుంది. ప్రొడ్యూసర్కి పైసలు కూడా మిగులుతాయి కదా. ఇంకా చెప్పన్నాను 20కి 30కి ఇప్పటికి తేడా ఏమున్నది? ఒకటే, అంటే మా హస్బెండ్ క్యారెక్టర్ వైఫ్ దగ్గర ఎట్లా అదొకటే క్యారెక్టరైజేషన్, భార్యకి భర్తకి మధ్య జరిగే ఇది. ఇందులో చాలా ఉంటాయి. ఒక తల్లికి తండ్రి, తల్లికి కొడుకుకి, అన్నకి తమ్మునికి, అంటే చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక బాగానే నూరిపోయింది అస్కరన్న. ఒక సగటు భారతీయ కష్టమవుతుందా చెప్పండి. నేనేంటి ఇప్పుడు మనకు ఉంటుంది కదా అన్న, ఇప్పుడు మనం అన్నం అవుతాము, తండ్రి అవుతాము, తమ్ముడు అవుతాము, హస్బెండ్ అవుతాము, ఎట్ ది సేమ్ టైం కొడుకు అవుతాము. అట్లా మల్టీ క్యారెక్టర్లు అవన్నీ పోషించాల్సి వచ్చింది. అంటే సహజంగా మన కుటుంబం మన నిత్య జీవితంలో ఉంటాయి కదా పాత్రలు, అవి అన్ని కలిపి ఇలా కొంచెం కాడ ఒక 2 నిమిషాలు. అనుభవం లేదు కదా ఇప్పుడు చైతన్యకు, అనుభవం లేదు. అనుభవం లేదు కానీ అనుభవం ఉంటుంది. అను లేదు కానీ భోగం ఉన్నది. పెళ్లి గట్రా ఏమన్నా అయినా అంటే పెళ్లి కాలేదు కదనండి, గట్రాలు చాలా అయ్యాయి. ఇప్పుడు మనము అసలు పాయింట్కి వెళ్ళాలి. ముగ్గురం మొగోళ్ళం ఉన్నాం, పాపం ఒక్కతే ఉన్నది ఆడవిల్ల. అట్లాంటా అని మళ్ళీ ఆమెను పాపం అననీకి లేదు. ఎందుకంటే ఎన్ని పాపం పనులు చేస్తుంది తెలుసా అని. ఆమె ఒకటే సైకిల్ మోటార్ వేసుకొని పోతుందంట. ఎక్కడ పోతావు? అంత ధైర్యం ఏంటి నీకు? డీజిల్ మీ తాత వస్తుందా మరి? ఈ మాట వింటే తాత పోతాడు కూడా. నేనే పోసుకొని వెళ్తా. ఎందుకు అట్లా? మీ నాయన మొక్కిందా? ముందుగా నీ పేరు చెప్పాలి కదా నా నోట్లకి వెళ్ళి. చెప్పండి. ఇప్పుడు ముందుగా నేను కుర్తి శెట్టితో మాట్లాడినా, తర్వాత మళ్ళా శెట్టిలలో నువ్వే శెట్టి, భూమి శెట్టి, మళ్ళా నవీన్ శెట్టితో కూడా మాట్లాడినా. ఇట్లా అట్లా శెట్టీలు అంతా కూడి మీరంతా చుట్టాలేనా? ఎట్లా? అమ్మంకోలా ఏంకోలా?
అందరిది సైడ్ సైడ్ అందరిది సైడ్ మీరు సెంటర్ అంతే పాయింట్ అది అందరిది సైడ్ నేను సెంటర్ ఎందుకు మరి చెవులు జాగాలంట అని వేసుకున్నావు అద్దకిలా అయితే నాకు తెలిసి అంటే నాకు తెలిసి కొన్ని గుర్తుపడతా నేను ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు ఏంది లైఫ్ స్టోఫా ఏంటిదో ఫోటో ఎక్కువ లేదు కాబట్టి నో ప్రాబ్లం చెవులు కొంచెం చిన్నగా ఉన్నాయి దీన్ని పెద్దగా చేద్దామంటే మనం ఒక సర్జరీ చేయాలి అంటే సర్జరీ లేకుండా ఇంకేదైనా మార్గం లేదా అంటే ఉంది అద్దకిల బాట తలిగేసుకోవాలి సో బాటు తలిగేసుకుంటే ఎట్లయినా అలా దుకాణాలు ఉంటాయి సెట్టీలు అంటే అలా దుకాణంలో మస్తు బాటలు ఉంటాయి అద్దకిల కాడ నుంచి ఫల్ల బాట దాకా ఉంటాయి జోకి అదే చెడగొట్టి మంచిగా చేసిరు చూడు ఇనుము కలరే ఉన్నాయి అవి మంచిగా సెట్ అయినాయి కాంతార చూసినట్టే ఉన్నది అవి చూస్తుంటే నిజంగా కాన్బైర్ అంటే కూడా అదే కదా అమ్మా ఎన్ని వస్తున్నాయో జోకులు కానీ ఎంత ముద్దుగున్నావు తెలుసా నయనతార నల్లగా అయితే ఎట్లుంటుందో అట్లే ఉన్నది నల్లగా అయితే ఎట్లుంటుందో అట్లే నల్లదంటే డార్క్ సో డార్క్ అండ్ డస్కీ ఇది డస్కీ ఏందో నాకు తెలియదు డస్కీ అంటే ఇదే ఇంగ్లీష్లో బాంబూ బుస్కే మనం ఓకే డైరీ మిల్క్ అసలు పాయింట్ ఇది డైరీ మిల్క్ చాలా కథనే ఉన్నది అయితే ఒక తీయని వేడుక చేసుకుందాం ఇప్పుడు వీళ్ళిద్దరు లేరనుకో అది ఫాల్ట్ 2లో కాదు నువ్వు ఇది ఫాల్ట్ 1 కదా ఇది యూట్యూబ్లో కూడా చేతి పట్టుకుంటే ఎట్లా చెప్పు మనోళ్ళు చిత్రకథలు చాలా ఉంటారు వేస్తారు అన్నా నువ్వు మంచోని అనుకున్నానే ఎడమ చేయితోని కుడి చేయి పట్టుకుంటావు కుడి చేయితోని పట్టుకో అన్నా అంటారు ఏం సమాధానం చెప్తాం చాలా మంది ఉంటారు అందుకే రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ మోర్ ఉన్నది ఎందుకంటే ఇండియా వాంట్స్ టు నో మన గురించి తెలుసుకోవాలని ఉంటుంది అసలు విషయం దగ్గర మేమిద్దరే ఉన్నారు మేమిద్దరం ఉన్నాం ఒక తీయని వేడుక చేసుకుందాం అనుకున్నాం కదా ఒక ఏదైనా మంచి జరిగేటప్పుడు తీయని వేడుక చేసుకోవాలి కదా తెచ్చినావు అన్ని ఎలా నాకు ఇయ్యే నేను ఇస్తా నేను ఈడికి వచ్చినాక మతి వచ్చింది జర కోపం వచ్చినప్పుడు చల్లగా కావాలంటే చాక్లెట్ అంట కదా కానీ ఇప్పుడు లేదు చాక్లెట్ తినట్లేదు కదా డయట్ లో ఉన్నాను కదా మనకు అవసరమా చెప్పు ఉన్నమే పావు ఫాల్ ఉన్నాము నేను అస్కరన్న చేస్తున్నామంటే ఒక లెక్కున్నది ఓకే ఆడికి చైతన్య అన్న కూడా ఓకే మరి నువ్వు చేసి ఏం చేద్దాం అనుకున్నావు ఈసారి గాలి ఎగిరిపోదాం అనుకున్నావు ఇది ఇట్లానే మెయింటైన్ చేయాలి కదా ఇట్లనేనా మరి అంటే పెద్ద పెద్ద క్యారెట్ కలు వాడాలంటే ఇప్పుడు ఫైటింగ్ రోల్ వచ్చింది అప్పుడు చేసినప్పుడు ఒట్టిగా నా కొట్టి నిలబడాలి అని కొట్టి నువ్వు కింద పడ్డావు అనుకో జరంత కొవ్వు ఉండాలి చటాక్ కొవ్వు లేదు ఏం రా నా మీదకి వస్తున్నావు అంటే ఒక చటాకన్న ఉండాలి అప్పుడే అందం కదా ఇప్పుడు నాలాగ డబల్ సీన్ లేకున్నా కూడా కొంచెం ఉండాలి బొట్టు పెట్టంగానే ముద్దుగా గదవకు గంధమని అంటాలి కదనే బొక్కలకు పెట్టినట్టు ఉంటుంది ఇప్పుడు ఎక్కువ ఫన్లు అంటే పెళ్ళిళ్ళ సీజనే ఉన్నది మీ దాంట్లో గంధం పెడితే కన కూడా పడదు కదా జరంత ఉండాలి కదా ఇక్కడ ఉన్న అప్పుడు కెమెరాకి ఇట్లా పెట్టాలి అంటే ట్రెడిషన్ ఇట్లా నమ్ముకోనికి కారణం ఏంటిదే పెళ్ళిని అంటే ఉంది కాబట్టి మనకు ఉంది కాబట్టి మన మన కుటుంబాలలో ఉంది మన జీవితాలలో ఉన్నది అందుకని అట్లా చేయాలనే మంచిగా చేసిన మధ్యతరగతి కుటుంబాలలో పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయి వాళ్ళు మాట్లాడుకునే భాష ఎట్లా ఉంటుంది వాళ్ళ కట్టుబాట్లు ఎట్లా ఉంటాయి అంటే ప్రతి కేటగిరీకి ఒక్కొక్కటి ఉంటుంది కానీ మిక్స్డ్గా అన్ని యూనివర్సల్గా కొన్ని థింగ్స్ ఉంటాయి
అట్లా చేసిన పెళ్లిపాట మంచి అనుకున్నట్టుగానే మేము అంటే ఫస్ట్ నుంచి నమ్మినాం ఈ పెళ్లిపాట వైరల్ అవుతుందని నమ్మినాం అనుకున్నట్టుగానే వైరల్ అయింది పాట. అంటే ఇంటున్నప్పుడే 12 గుంజాలంటే ఇదేంటిదో గుంజలేంటిదో అనుకుంటే నిజంగా అప్పట్లో అఫ్ఫ చెప్పేటప్పుడు పాటలు పాడుతారు ఇక పోయిరా గోవింద పోయిరావమ్మా అత్తగారింటికి అని లబలబ మొత్తుకుంటారు కేరంత వచ్చి ఆ చుట్టాలు పక్క ఫొంటోళ్ళు అంత వచ్చి అయ్యో బిడ్డను అక్కడ ఇస్తుండ్రా అని ఏడుస్తారు. అట్లా అన్నీ ఒడిచిపట్టినావు నువ్వు. అంటే ఒక్క తిరుగు కాదు, పేపర్ రాసినాం, ఆర్టికల్ రాసినాం. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి అనేది ఆర్టికల్ బాగానే వైరస్ అయింది కదా. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి గారు చేసిన సేవకు ఒకటి రాసినాను. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒకటి రాశాను. మళ్ళీ ఆ పద్మవిభూషణ్ వచ్చిన 2 పేపర్లో రాశాను. ఒకటి మెయిన్ స్ట్రీమ్ పత్రిక, ఇంకొకటి కూడా మెయిన్ స్ట్రీమ్ పత్రిక. ఫోన్ చేసిండు సారు, థ్యాంక్ యూ తమ్ముడు అని అన్నాడు. కలువమన్నాడు. కానీ మనం ఒకటి అనుకుంటే మనకు నువ్వు చెప్తాంటావు కదా గాడ్ స్క్రీన్ ప్లే టైమ్ స్క్రీన్ ప్లే అని, అది కుదరలేదు, లేకపోతే పోయి కలిసేటోడిని. ఇక మన పెద్దన్న అశోక్ అన్న కూడా బాగానే ఇంట్లో పాత్రలు. మా అశోక్ అన్న 3 చేసిండు. 3 అంటే 3 క్యారెక్టర్, 3 పాత్రలు అంటే యాక్ట్ కాదు. మాటలు రాసిండు, ఒకటి పాట రాసిండు, పెళ్లి పాట అన్నీ రాసిండు. అది ఒక క్యారెక్టర్ కూడా చేసిండు. అంటే ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసిండు. అది సినిమాలో చూడు బాగుంటుంది. నాకు సినిమాలలో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక గోరెట్ ఎంకన్న నారాయణమూర్తి కలిపి డైరెక్ట్గా అయితే ఎట్లుంటుందో నీ లెక్కుంటారేమో అనిపిస్తుంది. అంటే ఆ కళానికి ఉన్న బలం అది ఒట్టిగానే రాలే. పేపర్లో చూస్తుంటే మిమ్మల్ని ఏమనాలి, భూమి అనాలనా చెట్టు అనాలనా? నిజంగా భూమి. అంటే ఇప్పుడు ఫాలోయింగ్ కాదు, డైరెక్టర్కు ఒక 10 ఏళ్ళ నుంచి ఫాలోయింగ్ ఉంది. ఆ చిన్నగా ఫాస్బుక్లో రాసిన ఆర్టికల్ అయినా గమ్మత్తుగా రాస్తుండే అనమాట. ఆయన సేవ చేసిండు. అంటే కొన్ని రకాల అంటే సొసైటీలు ఉన్న రుగ్మతల మీద కొన్ని ఆర్టికల్ రాస్తుండే. అవిటకు మేము ఫ్యాన్లు. మేమంతా జర అప్పటికే వస్తున్నాం, ఇక రఫ్ సినిమాలు చేస్తున్నాం. అన్న మాత్రం ఇంకా సేవలనే ఉన్నాడు. కానీ కొడితే గట్టి కొట్టాలనుకున్నాడు, కానీ గింతగానం కొడతాడు అనుకోలేదు. టైలర్ చూస్తే అనిపించింది అన్న ఇంట్లో ఖచ్చితంగా చేయాలి. అప్పుడు నాకు అనిపించింది, అరే అన్ననే కదా, మొన్ననే అనుకున్నాం మేము ఒక దగ్గర. ఇంకా అప్పటికి అంటే 20-30 అది 30-21 మళ్ళా సినిమా కూడా చేస్తే కానీ అడమ మళ్ళా ఆర్జీవి సార్తో కూడా చేసి అయిపోయింది, ఇంకా రిలీజ్ కాలే. అవుతుంది సురేందర్ పాటిల్, సురేందరుడు ఇది బాగానే దొరికిందన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పలే. అంటే చూస్తుంటాం కానీ అరే మనం ఒకసారి కలిసినాము, ఇప్పుడు భూమి శెట్టితో కలిసినాము, తర్వాత పక్క ఫంటే ఎవరుండ్రా అని చూస్తాం కదా, చీ మళ్ళీ వీళ్ళు కూడా ఉండరా అనుకుంటాం. మొన్ననే కదా నవ్వుకుంటా మాట్లాడింది, అందరూ అంతేలే సొసైటీ అనుకుంటాం కానీ ఒకసారి కలిసిన అప్పుడే అర్థం అయిపోతుంది ఏడున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు. రేపటి నుంచి సెర్చింగ్ చేస్తాను నన్ను కూడా, అరే ఫన్నీ గాయ్ భలే ఉందని ఎపిసోడ్ ఇది అయిపోయిన తర్వాతవే చేస్తా మీ పేరు పెట్టి చూడు. పర్వాలేదులే, ప్రాబ్లం ఏముంది. ఎంగేజ్మెంట్ ఒకసారి అవుతుంది, కానీ ఎలాస్టిక్ మోడల్ ఎన్నిసార్లైనా కావాలి. సినిమా జీవులు అనేది ఫ్రీడమ్లు ఉంటాం. ఇట్లా రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడితే మనం సక్సెస్ఫుల్ కాము. అయితమా? ఇక్కడ పోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఏం మాట్లాడినావు అని కాల్ రికార్డింగ్ పెడితే మనం ఒక రోజులోనే అవుట్. 24 అవర్స్లో ఇంటికి వస్తాం. అంటే ఇది కోతి మనసు, ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు. మళ్ళీ మంచోళ్ళమే మనం. ఇంటికి పోయేటక్కల ఏది శుద్ధ పూసనే అన్నట్టు కదా. ఇట్లా క్యారెట్ కర్లను ఎట్లా ఊళ్ళకెళ్ళి ఇప్పుడు డిఫరెంట్ పట్టుకొచ్చినావా? ఊర్లోకి వెళ్ళాను కదా మన ఇంటి చుట్టూ మన చుట్టూ ఉండే క్యారెక్టర్లే. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాము, ఎట్ ది సేమ్ టైం సినిమా కదా, సినిమాకి ఆడియన్స్ కొన్ని ఊహించుకుంటారు కదా. ఇప్పుడు ఏ చిన్న సినిమా తీసినా ఏ పెద్ద సినిమా తీసినా అంటే ఒక సినిమా తీసినప్పుడు హీరో అంటే కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పేసి, హీరోయిన్ అంటే కొన్ని లక్షణాలు ఉండాలని, వాటితో పాటు మన సహజంగా మనకేంటిది మన ఇండ్లలో ఉండే మనం ఇప్పుడు మనకు తెలియకుంటేనే మనం సామాన్యంగా ఉన్నా కూడా మనకు కొన్ని అసామాన్య నిర్ణయాలు ఉంటాయి మనకు కొన్ని. అంటే ఇప్పుడు ఇంట్లో సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, మనకు తెలియకుంటే మనం దాన్ని మనకున్న తెలివితో దాన్ని ఓవర్కమ్ చేస్తుంటాం. అది అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్. అంటే ఇప్పుడు
ఒక సొసైటీలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన ఎత్తుకుంటే అదే ఎంత సక్సెస్. మన ఇంట్లో మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, మన ఫ్యామిలీని నవ్వించడానికి, మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు కూడా మనకు పెద్ద అచీవ్మెంట్లు అవి. అట్లా మన చుట్టూన్న క్యారెక్టర్లతోటి ఇప్పుడు ప్రతి చెప్తున్నా కదా, ఇప్పుడు చిరంజీవి విజయశాంతితో పాటు ఒక 10 క్యారెక్టర్లు ఉంటాయి. ఆ 10 క్యారెక్టర్లు సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇది నేనే, ఇది ఆయనే, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు పెళ్లి పాట ఎట్లా ఓన్ చేసుకుంటారో ఆ క్యారెక్టర్లు కూడా అట్లా ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు చిరంజీవి అంటే చిరంజీవి సార్ పేరు విజయశాంతి అంటే ఇప్పుడు మన నాయన క్యారెక్టర్లు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు అల్లుడు అర్జును, రష్మిక మందన్న ఎందుకు పెట్టలేవు పేర్లు? ఐఎస్ ఎగ్జాక్ట్లీ, మంచి విషయము. అంటే ఇప్పుడు మనకేంటిది, ఎప్పుడు కానీ మనకు కొంచెం పాతది చెప్తే ఇంకా బెటరు. ఇప్పుడు రన్నింగ్ కనుకంటే కొంచెం పాతది చెప్తే కూడా కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు మనకు క్యాచీగా ఉండేది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగినావు కదా, అల్లు అర్జున్, రష్మిక మందన్న, చిరంజీవి విజయశాంతి అంటే కూడా ఎక్కువ దానికంటే దీనికి ఎక్కువ కొంచెం ప్రేక్షకులు అరే బాగుంది కదా అని అంటారు. ఆడియన్కి ఈ కాంబినేషన్ కంటే ఈ కాంబినేషన్ అరే బాగుంది కదా అని అంటారు. అట్లా ఇంటెన్షన్లో ముందు నుంచి అంటే మనం చిరంజీవి అభిమానులుగా ఎట్ ది సేమ్ టైం నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమకు అనుగుణంగా ఈ పేరు పెట్టాను. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, ఈ ట్రెండీ కంటే ఈ ట్రెండీ బాగా వర్కౌట్ అవుతుందని పెట్టుకున్నాను. అది వర్కౌట్ అయింది నాకు. అది ఫైసల్ నిర్మాత మళ్ళీ షరతులు పెట్టిండ ఏమన్నా, గింతలనే కావాలి ఇంత అన్నవి ఎందుకు లేదు. మనకు నేను అతనికి అంటే ప్రొడ్యూసర్స్ ముగ్గురు, ఒక ఇద్దరు యూఎస్లో ఉంటారు, నాగార్జున సారు, శిరీష్ గారు, ఒక ఆయన ఖమ్మంలో ఉంటాడు. ఇక మనకు నా హరికృష్ణ అన్న పెద్ద దిక్కైనా మనకు. అట్లా వాళ్ళ సహకారంతో అనుకున్నట్టుగానే చేసిన, ఏం పెరగలేదు. అంటే ఇప్పుడు ₹2 అన్నక్కడ ₹2.10 అయింది. అంటే అది ఎందుకు, ఇప్పుడు మనకు పెరిగినాయి కదా సడన్గా. ఇప్పుడు నెలకు కూడా పెరుగుతూనే ఉన్నది కదా. మళ్ళీ నేను చూస్తుంటే మన హీరోలు, మన హీరోయిన్లు కాకుండా ముందుగాల చూడంగానే లీడర్ సీతక్క పడ్డది. సీతక్క ఒక పాట రిలీజ్ చేసి ఇచ్చిన మొన్ననే రీసెంట్గానే. అంటే ఇప్పుడు 6 పాటలు, స్పెషల్ థ్యాంక్స్ కాదు, 6 పాటలు ఉంటాయి మన సినిమాలో. 6 పాటలను 3 పాటలు సినిమా సెలబ్రిటీలతో చేపించిన. ఒక పాట శేఖర్ కమ్లో రిలీజ్ చేసిండు, ఒక పాట దేవకట్ట రిలీజ్ చేసిండు, ఒక పాటనేమో కీరవాణి సార్ రిలీజ్ చేసిండు. ఇంకా మిగిలిన 3 పాటలు ముగ్గురు పొలిటికల్ సెలబ్రిటీలు. ఇప్పుడు సీతక్క రిలీజ్ చేసిండు, ఇంకొక పాట ఇంకో సెలబ్రిటీ రిలీజ్ చేసిండు, తెలుస్తుంది. ఇంకొక పాట ఇంకొక సెలబ్రిటీ రిలీజ్ చేసిండు. అంటే ఈ 3 సినిమా వాళ్ళు ఎందుకు చేశారు, 3 పొలిటికల్ వాళ్ళు ఎందుకు చేశారు అనేది కూడా సినిమా కథలో భాగమే. అంటే మనకు సినిమా చూస్తే తెలుస్తుంది, అందుకని ఇట్లా చేసినారు అంటాం. ఇప్పుడు మీకు ఏదైనా సామాను కొంటారు కానీ షరతులు వర్తిస్తాయంట అని ఉంటుంది. ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అని ఉంటుంది. అది తొందరగా చెప్పేస్తాడు. అది మిగతాది ఇది వాడండి మీ ముఖంలో చాలా గ్లో వస్తుందని గట్టిగా చెప్పి ఆల్ ద సబ్జెక్ట్ ఇస్ మ్యాటర్ అంటాడు. లాస్ట్కు వినబడకుండా చెప్తాడు. అంటే ఏమన్నా అంటే మేము ఆల్రెడీ చెప్పినాం కదండి ఈ ప్రోడక్ట్కు వాడొద్దని, కింద చెప్పినాం కదా. ఎంత చెప్పినవారు అంటే సెకండ్లో చెప్తాడు. ఇదంతానేమో 1 నిమిషం చెప్తాడు. ఇదంతా అంటే ఇసొంటివి నీకు అయినాయా ఎప్పుడన్నా కొన్నాక ఆగమవుడు? అయినా అంటే పర్టికులర్ ఉండదు కానీ మనం అంతా ఆలోచించి తీసుకుంటే అప్పుడు తీసుకుంటాము. తర్వాత చూస్తే ఆల్రెడీ చెప్పినాం కదా అంటే ఎక్కడ చెప్పినాం అంటే చెప్పినాం సార్ ఒకసారి చూసుకోండి మళ్ళీ అంటే అప్పుడు మళ్ళీ తిరిగేసి అన్ని చదివితే కరెక్టే చెప్పినాం కదా అని అంటారు. అందుకే ఆ షరత్ మనం ఏవి కరెక్ట్గా ఫుల్గా చదవం కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ పేపర్ ఇన్ని ఉంటాయి. అవి ఏదో ఒక ఫస్ట్ పేపర్ చూసేసి మిగతా అన్ని సంతకం పెడతాం. వాడు ఎక్కడనో ఏదో మూలలో రాస్తాడు గీత ఇది ఇట్లా అని. ఈ నడమ బాగానే సంతకాలు పెట్టినావా? కారు కోటి, ఇల్లు కోటి. ఫస్ట్ పెట్టిన దానికి లాస్ట్ పెట్టిన దానికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఎందుకంటే అన్ని షరతులు ఉంటాయి అందులో. ఇప్పుడు మనం బ్యాంకుల కింద జీతగాలం అయిపోయినాం, సోకులకు పోయి బ్యాంకులకు జీతగాలం అయినాం. ఇంటి కోసం పని చేస్తూ కాదు. ఏమన్నా అంటే లాస్ట్కి అదే ఉంటుంది. ఇట్లా చూస్తారు డిస్క్లైమర్ ఉంది. పోతున్నాయి నిజంగా. ఇంకా చెప్పు అమ్మా భూమి, మా తాన ఇంకేమన్నా చెప్పు. శివరాత్రి ఎట్లా చేసుకున్నావు? చాలా చేస్తాను. టెంపుల్కి వెళ్ళాను, తర్వాత మొత్తం ఏం తినలేదు, ఫుల్ డే ఓన్లీ లిక్విడ్లో ఉన్నాం. ఎందుకు వారు ఏమన్నా కలుపుకురా లిక్విడ్ లా రానే కొట్టేసిరా ఎనర్జీ.
సో టెంపుల్కి వెళ్ళాం అంతే. మేము శివయ్య అంటాం, మీరేమంటారు? ఇంకా బసవనే అని ఇంకా ఏదన్నా బసవేశ్వర అది వచనకారం కదా పేరు, కానీ మేమైతే శివం అనే చెప్తాం, శివ అని చెప్తాం. శివ. మేము శివరాత్రి అంటాం కదా, మీరేమంటారు భాషలో? మేము కూడా శివరాత్రి మహాశివరాత్రి మీరు శివరాత్రి అంటారుగా, మేమైతే మహాశివరాత్రి అని చెప్తాం. మహాశివరాత్రి కన్నడంలో మారదా ఇది పండుగ? లేదు, మారుతుంటాయి కదా. ఉగాదిని కూడా మారుస్తారు కదా. యుగాది మారుస్తారు. మీరు బోనాలు అని చెప్తారు కదా మీరు సంక్రాంతికి, మేమైతే సంక్రాంతి అని చెప్తాం. మరి బోనాలకి ఏమన్నారా మీరు? బోనాలు లేదు మా సైడ్ లో, ఓన్లీ సంక్రాంతి. కోడిని కోయరా? కోడి అది వేరే సపరేట్, అది వేరే సంక్రాంతి. అది అంటే మా సైడ్ అయితే మా మంగళూరు, మా సైడ్ లో మేము సంక్రాంతికి కోడిని చేయం. మా భూతాలు ఉంటాయి కదా, భూత మా దేవుడు భూత అంటే దేవుడు అంటే శివ పార్వతి గణేష అదంతా. మాకు అక్కడ వేరే దేవుడు భూతాలు అని చెప్తాం. అంటే ఇప్పుడు గడి ఉంటుంది కదా, గడికి ఒక్కొక్క భూతులు ఉంటాయి. భూతులు కాదు, భూత అని చెప్తాం మేము. సో దానికి మేము కోడి తర్వాత మేక అదంతా ఇస్తారు కానీ మీరు తినరు? తింటాంలే తర్వాత, అది బూతు తినిన తర్వాత మేము తింటాం. అమ్మో, మా ఇక్కడ షెట్టీలు ఇంటే నన్ను కొడతారు, ఈ షెట్టు చినికి పోయేదాకా. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావురా? మా దగ్గర మా దోస్తులు తినరు అట్లా. మంచిదే, మీరు ఇంకోళ్ళు ఎవరన్నా ఉంటే చూడు మరి. అంటే పెళ్ళి అయిన వాళ్ళే ఒరుగులు కలవాలి కదా. ఇంకా చెఫ్ అన్న అంటే ఇప్పుడు ఫైసల్ నిర్మాత యాఫీ మంచిగా బిజినెస్ అవుతుంది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా పోతుందా ఇది? అది అన్నే ఇదంతా రిలీజ్లో అన్న చూసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, యూకే. ఇంకా లేడీస్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరుగుతుంది అన్న పెళ్లి పేరుతోనే. అమ్మయ్య పెళ్లి చేసుకోకుంటుంటేనే బాగుండు అన్నట్టుందా ఏమన్నా? ఫాలోయింగ్ కోసం కాదు కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుండని అనిపిస్తుంది. అంటే నాయన గట్టిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే కొంచెం ఫానం అటు ఇటు ఉంటే అరే నేను బతుకున్నాగానే చేసుకోరా ప్రజలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటేనే కొంచెం భయం అవుతుంది ఎందుకు అన్నట్టుగా. భయం ఎందుకే? పట్నంలో ఉన్నావు కాబట్టి ఇక్కడ చూసి పూలు పడుతున్నావు. ఊళ్ళలో మంచిగానే ఉంది, ఇక్కడ కూడా మంచిగానే ఉన్నారు. కాకపోతే మనం ఏందన్నా నువ్వు చెప్పినట్టు ఇప్పుడు 24 గంటలు సినిమాలనే ఉంటాం, మన బ్రెయిన్ అంతా దానిలో ఉంటుంది. షూటింగ్ పోతే 40-15 రోజులు అటే పోతాం. మనం టైం ఇవ్వనప్పుడు, అటెన్షన్ లవ్ ఇవ్వనప్పుడు చేసుకొని కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. అప్పుడు డాట్కరం చేసుకున్నట్టు యాట్కరం అదొకటే ఆప్షన్. మీ ఇద్దరికి ఏమన్నా కలిసినాయి అట్లా చెప్పాలి జరుగుతున్నప్పుడు? నీకు మ్యారేజ్ కాలేదు, నాకు మ్యారేజ్. నువ్వు శెట్టి, నువ్వు రావు, నువ్వు శెట్టి, నువ్వు ఎలాగో రావు. చెప్పు భూమి, ఏమన్నా కలిసినాయా? కలవలే. ఒక్క గిన్నెల తినుడు ఇట్లాంటివి అది ఇది చేసి మూవీలో జరిగింది కానీ షూటింగ్ లో. ఇప్పుడు మీరు అంటే కన్నడం ఏమైనా నేర్పించిరా లేకుంటే మన తెలుగు నేర్పించినా? కన్నడ చెప్పు. మాలూమ్ హే నై మాలూమ్ అన్నట్టు ఏది అడిగినా మాలూమ్ నై అన్న. ಚೆನ್ನಾಗಿದ್ರಾ, ಹೇಗಿದ್ರಾ, ಊಟ ಮಾಡ್ತೀಯಾ, ಊಟ ಮಾಡ್ತೀಯಾ, ತಿನ್ನವಾ, ಊಟ ಮಾಡ್ತೀಯಾ ಇಸ್ ತಿಂಟಾವಾ, ಊಟ ಮಾಡ್ತೀಯಾ, ಊಟ ಆಯ್ತಾ ಇಸ್ ತಿನ್ನಾವಾ. ಊಟ ಆಯ್ತಾ? నాకు ఒకటే తెలుసు, మనీ ಹೋಗ್ಲಿ. మನೆಗೆ ಹೋಗ್ಬೇಕು ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಲಿ. ఇంటికి పోవాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా? వెళ్ళాలి. ఇంటికి వెళ్ళు, మನೆಗೆ ಹೋಗು. నేనంటే నీకు ఇష్టమని కన్నడంలో చెప్పు. నాకు తెలుసు. మీరా మీద ముస్తున్నావు, నేనంటే ఆయన నుంచినావు నువ్వు. నాకు కదా ఉమ్మేయాలి నువ్వు. నేనంటే ನನಗೆ ఇష్ట. చూసినా, ఐ లవ్ యూ. అందరికన్నా ఎక్కువ నేనే ఇష్టం అంటున్నా. ఇంటర్వ్యూలో బిత్రి సత్తన్నకి ప్రపోజ్ చేసిన భూమి శెట్టి.
వాళ్ళ ఇంట్లో పని నీకు పెళ్ళైనా ప్రాబ్లం లేదు, నేను మాత్రం నిన్నే ప్రేమిస్తా అంటున్న భూమి శెట్టి, సిగ్గుతో చిటపటలు ఎత్తున్న ఆ భూమి కోసం అద్దె ఎకరా భూమి అమ్ముకుంటాను సినిమా పాస్ అవుతుండగానే పాస్ బుక్ రెడీ. అంటే నేను ఒక ముచ్చట్లు పెట్టుకున్నాకంలా నేను ఇంత నగింది అంటే 1-2 సార్లు నగింటా. ఇది ఎక్కువనే నగిన నేను. అంటే నవ్వుతుంటారు కానీ నేను నగను, కానీ ఇప్పుడు నేనే ఎక్కువ నగిన. అదేంటిదో ఏమో మొత్తం పాజిటివ్ ఉన్నది ఇక్కడ. అంటే మేము 5th వరకే ఇంగ్లీష్ మనది, అందులో పాజిటివ్ దాకానే ఉన్నది. ఎట్లాగానే ఉండని మనం సస్కస్ అయినా కాలేమా అంతవరకు. టీచర్లు కొడితే నా మీద కేసు ఏం తెలుసా, అది చెప్పబోయి ఏదో చెప్పిండు. మన ముచ్చట్ల కన్నా నగులు ఎక్కువనే. మంచి అదే ఆరోగ్యకరమైన ఆనందకరమైన సినిమా. పని చేసేటప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఫలితం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పని చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కానీ ఫలితం పాజిటివ్ ఉంటుంది కదా. అట్లా పాజిటివ్ ఇప్పుడు మీకు అనిపించింది, మీరు కూడా ట్రైలర్ బాగుందన్న, అట్ ది సేమ్ టైం అందరూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారన్న. రేపు థియేటర్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నా, ఎందుకంటే మంచి ప్రయత్నం చేసినా కదా, మంచికి ఇక్కడ ఖచ్చితంగా స్థానం ఉంటుందని నమ్ముతున్నాను నేను కూడా. ఎందుకంటే మహేష్ బాబు గారైతే నవ్వి అదే సినిమా కన్నా సర్కారు పాటకి మహేష్ బాబు గారు జస్ట్ లాఫింగ్ అన్నాడేమో పంచుల మీద పంచులు. ఎవరైనా నగి ఎక్కిలు పడతాయి, కానీ ఆయన ఎర్రగా అయిపోయాడు, ఎర్రగా అయిపోయాడు. జనరల్ గా మహేష్ బాబు గారు స్టేజ్ మీద ఉన్న ఎక్కడున్నా చాలా లిమిటెడ్ గా, హి జస్ట్ స్మైల్స్ వెరీ. అయితే వి సా హిమ్ లాఫింగ్ లైక్ ద ఫుల్లెస్ట్. ఫస్ట్ టైం అంటే ఆయన అంటే 30 seconds నాన్ స్టాప్ గా నగింది. అంటే నాకు అనిపించింది అమ్మయ్య, నాకు కూర్చున్నా కూడా బుగులు లేకుంటే ఏదో నా క్యారెక్టర్ నేను న్యాయం చేసిన. నాకు ఏలు మడత పెట్టకపోతే ఎవరిని మడత పెట్టను నేను. ఓ టైంలో ఇది మడత పడది, అప్పుడు ఏం చేస్తే మన ఏలు మనమే మడత పెట్టాలి. ఏలు మడత పెట్టి కొడితే దెబ్బనే తాకది, దెబ్బ తలగకుండా కామెడీ చేయాలి. మాకు కూడా ఏంటంటే ఇది పాజిటివ్ ఎందుకు వచ్చిందంటే, ముందే ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మనది చేయాలని, ఇక లెక్క కట్నం గింత ఉంటుంది మనది అని అంటే కలా గుల్గుల్ ఫేల కొట్టిండు. ఇక గుల్గుల్ ఫేల కొట్టినాక సకుల్గుల్ అయింది నాకు. అందుకే ఈ తీరుగా నవ్వుతున్నా నేను. పేమెంట్ బ్యాలెన్స్ లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇది మళ్ళీ రివైండ్ చేసి చూసుకొని అర్థమవుతుంది తర్వాత. మంచిగా ఉండే. ఈ షరతులు వర్తిస్తాయి. 15 తారీఖు సంది, మళ్ళొచ్చే నెల 15 తారీఖు దాకా నడవాలని కోరుకుందాం. మంచిగా హీట్ టాక్ వచ్చి మన ఈమె కూడా కొంచెం డైటింగ్ తెల్లగా అవసరం లేదు, ఒరిజినబుల్ కలరే మంచిగా ఉన్నది, ఒరిజినబుల్ ఉన్నది. మీరు కూడా చెప్పండి ఎందుకు రావాలి, మీ సినిమా ఎందుకు చూడాలి. ఓకే, షరతులు వర్తిస్తాయి. చాలా మంచి సినిమా అని మేమందరూ చెప్తూనే ఉన్నాం, కానీ చాలా రియాలిటీకి దగ్గర ఉన్న సినిమా. మనందరూ క్యారెక్టర్కి, స్టోరీకి రిలేట్ చేసుకున్నంత సినిమా కథ అండ్ క్యారెక్టర్స్ కూడా. ఒక్కొక్క డైలాగ్ కూడా ఒక్కొక్క ఎమోషన్ చెప్తుంది. సో యా, నాది ఫస్ట్ సినిమా. సో అది కూడా ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. మేమందరూ థియేటర్కి వచ్చి చూడండి, సో దట్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి, కొత్త ఆర్టిస్ట్కి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. ఇంకా చాలామంది న్యూ ఫిల్మ్ మేకర్స్ వస్తారు. వారికి ఇంకా సపోర్ట్ అంటే వారికి ఒక ధైర్యం వస్తుంది, ఓకే మేము కూడా సినిమా చేయొచ్చు, జనాలు వస్తారు థియేటర్కి, మంచిగా అవుతుంది అని. సో మీరందరూ ఇంకా చాలా ట్రై చేయండి. ఫస్ట్ డే ఫస్ట్ షోకి మేము ఎక్కడ ఉంటామో అక్కడికి రండి, సో దట్ మేమందరూ మీట్ అవుదాం, సినిమాని కలిసి చూద్దాం, మంచిగా హిట్ చేద్దాం. షరతులు వర్తిస్తాయి. మార్చ్ 15 థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ముందుగా మా సత్తన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మీకు గూగుల్ పేలో పేమెంట్ వచ్చుడు అవన్నీ పక్కన పెడితే, ఆ పేమెంట్తో మీరేం బిల్డింగ్లు కట్టరు. కాకపోతే మీరు వచ్చినందుకు
మేము మీకు ఇచ్చిన పేమెంట్ కంటే ఎక్కువ టికెట్లు మాకు దిగుతాయి. అది మీరు సంపాదించుకున్న క్రెడిబిలిటీ. సో అందుకే మీతో చేయాలని మేము, అంటే ఒక చిన్న సినిమా కాదు, ఒక చిన్న బడ్జెట్తో కూడుకున్న సినిమా చేసినప్పుడు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఆ బడ్జెట్ కన్స్ట్రెంట్స్లో మనకు కావాలనుకున్నంత రేంజ్లో ప్రమోషన్ చేయకపోవచ్చు. కాకపోతే మా సినిమాకి మాకున్న దీనికి మీలాంటి వారు తోడైతే ఇది ఇంకొక 100 మందికి, ఇంకొక 1000 మందికి తెలిసే అవకాశం ఉంది. అందుకు మీరు వచ్చి మీరు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు అందుకు ముందు చాలా థ్యాంక్స్. చాలా మనసులోని చెప్తున్న మాట ఇది. మేము ఇవాళ ఒక చిన్న బడ్జెట్తో చేసిన సినిమాలు జనాల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టమవుతున్నాయి. మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నారు, కానీ ఇవాళ మీరు మాకు వచ్చి టైం ఇచ్చి చేస్తున్నందుకు మాకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు అంటే సినిమాకు జనాలు రావడం తర్వాత 15వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందని మాత్రం జనాలకు తెలుస్తుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ దాని నుంచి వచ్చే ఇది తర్వాత ట్రైలర్, టీజర్ ఇవన్నీ యాడ్ అవుతాయి. ఫస్ట్ జనాలకు తెలియజేయాలి 15వ తారీఖు. దీనివల్ల మీ వల్ల అది చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అత్తన్న. ఇంకా 2 చేసినాము, ఇంకో 10-15 నీతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అండ్ 15వ తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూడండి. దానికంటే ముందు ఈ ఇంటర్వ్యూ చూడండి, నవ్వుకొని చేస్తారు మీరు. థ్యాంక్స్ అన్న. చైతన్య చెప్పిండు, మన స్నేహం ఎట్ ది సేమ్ టైం ఆ ప్రేమ ఇది కంటిన్యూ అవుతుంది. సేమ్ మీరు రావడం అంటే నేను నా సినిమాకి నేను చేసినంత వరకు చేసినాను. ఇప్పుడు మీది ఇంకొక మెట్టు. అవును, తీపిస్తా అన్న. ఇంట్లో కూడా అడిగాను నేను మిమ్మల్ని, ఇంట్లో కూడా అడిగాను. ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసేది. అప్పుడు మనకు టైం కుదరలేదు, కానీ మనం ఉంది మనకు. అంటే మనకు అదే మీ పనిలో మీరు బిజీ ఉన్నారు, మన పనిలో మనం బిజీ ఉన్నాం. కానీ తప్పకుండా చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అదే అనుకున్నాం కదా మొన్న కూడా. ఇప్పుడు మిగతా చేయాల్సిందండి, తప్పకుండా చేద్దామన్నా. ఇప్పుడు మీరు ఇచ్చిన టైము ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నాము ఎట్ ది సేమ్ టైం ఈరోజు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తోటి మేము అదే పాజిటివ్నెస్ తోటి ఉన్నాము, అదే పాజిటివ్నెస్ అంత హ్యాపీగా ఉన్నాము. ఒక మంచి సినిమా చేసినాము, దానికి మీరు ఇచ్చిన తోడ్పాటు కూడా వెరీ థ్యాంక్ యూ అన్న. ఒక మంచి సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేద్దాము, మంచి సినిమాని ఆదరిద్దాము. 15న రండి, షరతులు వర్తిస్తాయి సినిమా చూడండి. ఇప్పుడు సత్యన్న సాక్షి చెప్తున్నాను, సత్యన్న మీరు నా సినిమాకి రండి. మీకు ఎక్కడ ఏమన్నా ఇబ్బంది కలిగినా మీరు ఏ విధంగా ఏ శిక్ష వేసినా నేను దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే అంత మంచి సినిమా వేసిన నేను నమ్మకంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ రోజులలో ఒక సినిమా చూస్తే ఎక్కడో ఒకడ అంటే ఇప్పుడు మన ఫ్యామిలీతో పోతే ఎక్కడో ఒక ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేని సినిమా తీసిన నేను. అట్లానే నేను ఉపోద్ఘాతాలు ఏం చెప్పలేదు, మంచి ఎంటర్టైన్మెంట్ చెప్పిన. మీరు నవ్వుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎట్ ది సేమ్ టైం మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అట్లా ఒక మంచి సినిమాని థియేటర్కి వచ్చి చూడండి, మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సత్తన్న అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అయితే ఈ షరతులు వర్తిస్తాయి, 15వ తారీఖు వస్తున్నది. ఇదొకటి గుర్తుంచుకోవాలి, మనం మధ్యతరగతి వాళ్ళం ఏం బాధలు పడ్డాం. 80% మంది ప్రాబ్లమ్స్ని తెర మీద చూపెట్టిండు అస్కర్ అన్న. మీ టీంకు ముందుగానే సస్కస్ మీట్ అయినట్టుంది నాకు. మీరు కూడా పోయి సస్కస్ చేయండి.